నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ఇంకా ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూసుకుందాం. ఇక ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే, విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలి, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను ఆమోదించండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్కు సీఎం చంద్రబాబు వినతి. ఇక కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తున్న సీఎం. మా చెల్లి అక్రమాలకు అమ్మ అంట, వ్యవహారం అంతా షర్మిల వెనకుండి నడిపిస్తున్నారు. ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు. న్యాయం కోసమే ఈ పిటిషన్లు ఎస్సీ ఎన్పిఎల్టీకి నివేదించిన జగన్. సరస్వతి పవర్లో వాటాల వివాదం. ఇక ఎగుమతిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యం, అమెరికా సుంకాల పెంపుతో నష్టం లేకుండా చూస్తాం. ఏపీకి ఎలాంటి లోటు లేకుండా కేంద్రం అండ. కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శ్రీశైలం పంప్లో పనుల్లో ఎందుకింత ఆలస్యం? జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ ప్రశ్న. వర్షాకాలంలోపు అత్యవసర పనులు గుర్తించి పూర్తి చేస్తాం, ఏపీ జలవనరుల శాఖ అధికారులు వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే కనుక, ఎక్సైజ్ కమిషనరేట్లో ఎమ్మెల్యే హల్చల్. డైరెక్టర్ను గౌరవ్ చేసిన చెదలవాడ అరవింద్ బాబు. డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు డిమాండ్. తానిచ్చిన జాబితాలో వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి. అప్పుడే ఛాంబర్ నుంచి వెళ్తానంటూ సోఫాల బైఠాయింపు. మంత్రి కొల్లు ఎమ్మెల్యే జీవి ఫోన్లో మాట్లాడిన బేఖతార్. మాయమైపోయాడు బోరుగడ్డ అనిల్, గ్రేట్ ఎస్కేప్. బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు ఈ గత నెల 15వ తేదీన ఆయనకు బెయిల్. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ హైకోర్టుకు. తల్లి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు చివరికి అది ఫేక్ సర్టిఫికేట్ గా నిర్ధారణ. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్కడున్నాడు, ఏమైపోయాడు? 11న జైలుకు తిరిగి వస్తాడా రాడా? గనుల్లో 1300 కోట్లు గయాబ్. సర్కార్కు అడుగడుగునా చిల్లే. రాష్ట్ర గనుల శాఖ నిర్వాహకం. సీనియరైజీ కాంట్రాక్టుపై నిర్లిప్తత. ఇందులోనే 800 కోట్ల బకాయిలు. లీజులు, పర్మిట్లలో ప్రైవేటు జోక్యం. గడువు దాటినా రాని బకాయిలు. కొత్త కాంట్రాక్టుల్లో ఊసేలేదు. ఎవరికి వారే సొంత వసూళ్లు. కోలుకోవడానికి మరిన్ని నిధులు కావాలి. వెంటిలేటర్పై రాష్ట్రం, కేంద్రం చికిత్సతో ఉపశమనం. ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి సహకరిస్తున్నారు. ప్రపంచ చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాలి. వెంకటేశ్వరరావు బుక్ రాస్తాననుకోలేదు. బాబుతో వైటం ఒకప్పుడు ఉండేది. దగ్గుబాటి ఎవరో చెబితే చేస్తారా? మరి నీ బుద్ధి ఏమైంది? సోషల్ మీడియా పోస్టులపై వెంకయ్య ధ్వజం. ఇక సాక్షులైనటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరు. ఇక ఏపీ సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి. పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఇక పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలపై సమావేశంలో చర్చ. మిర్చికి మద్దతు ధర. 1 నేషన్ 1 ఎలక్షన్. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై దిశానిర్దేశం. వీటన్నింటిపైన ఎక్కడ రాజీ లేకుండా పోరాడాలని ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచన చేశారు. ఇక 2 నెలల గడువు, లేకపోతే సమ్మె. ప్రభుత్వానికి ఆశా వర్కర్లు అల్టిమేటం. ఇక నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే గనక, తెలంగాణకు సంబంధించి రైతు ఏడ్చిన రాజ్యం. దేవుడు పోయి దయ్యం వచ్చింది. పురుగు మందు తాగి రైతులు దంపతులు ఆత్మహత్య. ఇప్పటికీ రాలిన మట్టిపూలు. అన్నదాత బలవన్మరణం. దిగుబడులు రాక గుణపాఠం. మనస్తాపంతో పురుగుల మందు తాగి మంతన్నపేట రైతు ఆత్మహత్య. బీసీ కోటాపై తీర్మానం. ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం. కేబినెట్ నిర్ణయం.